శోధిస్తుందని రాయబడతారు. రెండు విషయాలు. మొట్టమొదటిగా ఒకవేళ అపవాది మనల్ని శోధిస్తుందంటే రెండు విషయాలు. మొట్టమొదటిగా మనము సువర్ణం చేయటానికి ఒకవేళ దానికి అవకాశం ఇవ్వచ్చు. ఇంకా కెరాసిన్ల దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా వాడిని చూసి ఊరంతా పారిపోతున్నారు, కానీ వాడి తర్వాత స్వస్థచిత్తుడు అయ్యాడు. ఆ దెక్కపులి అంతా కూడా సువార్త ప్రకటించాడు. అంటే దేవుని మహిమార్థం వాళ్ళు ఎన్ని దేవుళ్ళు అంటే సేన అంటే 2000కు పైనే ఉన్నాయి. అలాంటి విడిపించాడు. ఎందుకు అంటే కనుక దేవుని మహిమ కొరకు. కొన్ని పర్యాయాలు దేవుడే అపవాదికి అవకాశం ఇస్తాడు. కొన్ని పర్యాయాలు అపవాదిని శోధిస్తుందంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావా, దేవుని ఆత్మకు, దేవుని ఆరాధించట్లో, దేవుని వాక్యం చదువుట్లో, దేవుని ప్రార్థించట్లో నువ్వు దూరం అయిపోతున్నావు. అలా ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసుకో. నీ ఎంత ఒప్పుకుంటే అంత ఒప్పుకుని బట్టే దేవుని స్మరించు. ఒకవేళ నీ విశ్వాసాన్ని పరీక్షకే ఒకవేళ అపవాదం వచ్చినా దాని గురించి ఏం భయపడవలసిన లేదు. దాన్ని గర్దించు, వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడని ఈ మాటలు చెప్పినప్పుడు బలపడ్డది. ప్రార్థన చేసుకుంటూ తన విశ్వాసాన్ని మరలా గుర్తు చేసుకుంది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నడిపించుకొచ్చాడు. మనందరం కూడా భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు బిడ్డను దేవుడు బాగు చేసిన కారణాన్ని బట్టి మరలా ప్రార్థించిన మనందరినీ కూడా తన ఇంటి దగ్గరికి రప్పించుకుని మరిన్ని ప్రార్థనల ద్వారా ఇంకా శారీరకంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబపరంగా బలపడాలని ఈ కూడిక ఏర్పాటు చేసి చెప్పిన సాక్ష్యం తాలూకా మాటలే ఈ విషయాలు. కొన్ని మాటలు ధ్యానం చేసుకుని మనందరం కూడా వారు ఆశించిన రీతిగా ప్రార్థన చేద్దాం. 77వ కీర్తనలో 3వ వచనాన్ని ఒకసారి చదువుతాం. దేవుడి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పం విడిచుచున్నాను, నేను ధ్యానించుచున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. ఏంటంట? దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆత్మ కృంగిపోయిందంట. ఏంటి? నేను ప్రార్థన మానో, నేను వాక్యం చదువుతూ మానో, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నాకేంటి ఇలాగా అంటే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనకు బాగోకపోతే వైద్యుల దగ్గరికి వెళ్తే నీ పరిస్థితి ఇది, నీ నీరసం ఇది, దీనికి ఇది వాడు అని చెప్తారు. అది వాడుతుంది కాబట్టి వాడితే తగ్గిపోతుందన్న నమ్మకం ఉంటుంది కాబట్టి మనం కంటిన్యూ చేస్తాం. ఆ డాక్టర్ నీలో ఏమీ లేదమ్మా, మందులు ఇచ్చిన అనవసరం అని చెప్పి. అలాంటప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అర్థం అవ్వట్లేదు. నీరసం చెప్పవలసిన వైద్యుడికే అంతు చెక్కినప్పుడు నాలో ఏమీ లేదంటారు, నేనేమో నిలవలేకపోతున్నాను అని ఏమైపోతుంది అంటే కనుక ఏమైపోతారంటే కనుక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి అయినా ఇలాంటి అనాలోచితంగా అధైర్యంగా ఉంటే ఏమైపోతాను రాయబడిందంటే కృంగిపోతారు. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతుంది. అంటే ధ్యానం అంటే దేవుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు కూడా ప్రభువా నా బలహీనతలో బలపరిచేవాడ నీకు స్తోత్రం అని చెప్పలేము. కృంగిపోయేవాళ్ళు ఎలా చెప్తారంటే ఏంటి ప్రభు నాకు ఇలా కలగజేసేవాడు, ఏంటి ప్రభు నాకే ఈ బాధ అని కృంగిపోయే మాటలు మనకి వచ్చేస్తాయి. అందుకని చెప్తున్నాడు, అనుభవం చెప్తున్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచుచున్నాను. దేవుని జ్ఞాపకం చేసుకుంటే నిట్టూర్పు ఎందుకు రావాలి? దేవుని జ్ఞాపకం చేసుకుంటే సంతోషం రావాలి. అంటే కృంగిపోయే సమయంలో నిట్టూర్పు అని బాధ అనేది, దుఃఖం అనేది వచ్చేస్తుంది. ఏంటి నాకే వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు పర్యాయాలు మనం అనుకుంటాం కదా, ఏ అలవాటు లేదు అయినా చూడు ఎలా అయిపోయాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఏముంటుందంటే అవును కదా నాకేమీ లేదు అయినా వచ్చిందని కృంగిపోయే నిట్టూర్పులు విడిచేస్తారన్నమాట. అలా ఉండకూడదని ఆ మాట చెప్తుంది. యోబు గ్రంథంలో చదవండి 23వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాం ఒకసారి. 23వ అధ్యాయం. కావున ఆయన సన్నిధిని నేను కలవరపరుచున్నాను, నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయంను కృంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. అంధకారము కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండినను, నేను నాశనం చేయబడి ఉండలేదు. చూడు ఒక మాట చెప్పినట్టు దేవుడు ఏమంటున్నాడు తెలిసి యోబు గురించి, యోబు నోటు మాటల్లో కూడా తప్పు చేయలేదు అంటున్నాడు. మరి యోబు ఇక్కడ తప్పు చెప్పలేదా? సర్వశక్తుడే నన్ను కృంగదీశాడు. దేవుడు కృంగదీస్తున్నాడా? ఎవరు కృంగదీస్తున్నారు? సాతాను కదా కృంగదీసేది, కానీ దేవుడే నన్ను కృంగదీశాడు. ఎందుకు యోబును గుర్తు చేసుకుంటున్నామంటే కొన్ని పర్యాయాలు యోబు వంటి భక్తులైనా కానీ అంటే కలిగి ఉన్న యథార్థతను బట్టి యోబుకు ఆ మాట అంటే కారణం ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, నాకు తెలుసుండి ఏది చేయలేదు. ఎందుకంటే రోజు యోబు ప్రార్థనా ధూపాన్ని లేకపోతే బలులు అర్పించే అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా యోబు భక్తిని గుర్తు చేసుకుంటే
నేను కాదు, నా పిల్లలు ఒకవేళ మాటల్లో చూపుల్లో ఏదో రకంగా తప్పు చేశారని వారి నిమిత్తం బరులు అర్పిస్తూ వచ్చాడంటే తెల్లారకు ముందే. అటువంటి వాడు ఏమైపోతున్నాడంటే కలిగిన కష్టాన్ని బట్టి, కోల్పోయిన స్థితిని బట్టి, కుళ్ళిపోయిన శరీరాన్ని బట్టి కృంగిపోతూ దేవుడే నన్ను ఇలాగా కృంగదీశాడు. కొన్ని పర్యాలు అలాగా కృంగిపోయి మనము మాట్లాడతాం. అలాగా మాట్లాడకూడదు. దేవుని మనము శోధించకూడదు. ఎందుకంటే కనుక ఏ స్థితిలోనైనా, అందుకనే యోబు గురించి మాట్లాడతాడు. 38వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతే చదువుకుంటే దేవుడు ప్రత్యక్షమయ్యి నాతో తేల్చుకుంటానన్నా కదా. దేవుడితో ఏమన్నాడంటే, స్నేహితులు ఇసుకించిన కారణాన్ని బట్టి ఆ దేవుడినే రమ్మనని దేవుడితో నేను తేల్చుకుంటాను, నా యథార్థ దేవుని ఎదుట కనుపరుచుకుంటాను అన్నప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు యోబుతోటి. అసలు వడగండ్లు ఎక్కడుంటాయో నీకు తెలుసా? వర్షం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? గుడ్డులోని తెల్ల సొన ఆ పచ్చ సొన కలవకుండా ఎవరు ఏర్పరిచారో తెలుసా? సోలాలి గర్భంలో శిశువుకి ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో తెలుసా? మనిషిలో ఇంకో మనిషిని ఎలా పెట్టగలమో నీకు తెలుసా? అలా తెలిస్తే రాయవు తేల్చుకుంటా, చెప్పు రా, నువ్వు చెప్పు అంటున్నా. ప్రభా క్షమించు అని పాదాల మీద. అంటే కొన్ని పర్యాయాలు మన యథార్థతను బట్టి మనం మాట్లాడేస్తాం. కానీ దేవుడు ఏ స్థితిలోనైనా న్యాయవంతుడే. అందుకని అపోస్తులు మనం చూస్తే వారు ఏమన్నా తెలుసండి, దెబ్బల్లో గాయాల్లోనూ క్రీస్తు శరీరం ముందు ఏదైనా కొదువైపోతే మా శరీరం ముందు వాడు దేవుడు ఇచ్చింది మాకు ధన్యత అంటున్నారు. దేవుడి నిమిత్తం నిందించబడతాం, అవమానించబడతాం. ఆ దెబ్బలు గాయాలు బట్టి దేవుడిని ఏం చేస్తారంట? కనపరుస్తున్నారు. అసలు మేము అవమానించబట్టని ఎంచబడినందుకు, ఈ అవమానాలు దేవుని బట్టి మాకు కలిగినందుకు మేము ధన్యులమేమంటున్నారు. ఎందుకంటే అశాశ్వతమైన లోకంలో ఎప్పుడైనా వెళ్ళిపోతాం. వీటిని బట్టి దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానాన్ని, సింహాసనాన్ని మేము పొందుకుంటాం. అందుకనే శోధన వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. 2 విషయాలు ముందు చెప్పారు. ఏమిటి అంటే కనుక అపవాది శోధిస్తుంది. కొన్ని పర్యాయాలు దేవుని ఆజ్ఞ లేకుండా, ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ప్రభు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అపవాది మనం శోధించేస్తా ఉంటే ప్రభు కళ్ళు మూసుకుని ఉండేవాడు కాదు. ఆయన అనుమతి లేకుండా అది కూడా రాదు. కొన్ని పర్యాయాలు మనం సువర్ణం చేయటానికో, కొన్ని పర్యాయాలు మన భక్తిహీనతను బట్టో అపవాదికి అవకాశం ఇచ్చేస్తాయి. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నా ఆజ్ఞ లేకుండా మీ తలలో ఒక గంట కూడా. మరి అలాంటి దేవుడు అపవాది వచ్చి ఏదో శాతం దూరుకుంటాడా? మనల్ని ఒకవేళ విశ్వాసంలో పరీక్షించడానికైనా, రెండవది మనం తప్పిపోయిన దాన్ని బట్టి దాని చేత శోధింపబడ్డాను. ఈ 2 విషయాలు తప్ప దేవుడు అనుమతి లేకుండా అది రాదు. రిక్వెస్ట్ చేస్తున్నాయి కదా ప్రభు దగ్గర. ఏమంటే తెలుసా? మా సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే అగ్నిగుండంలోనికి, ఆ పాతాళంలోనికి మమ్మల్ని పంపించొద్దు, మరొక అవకాశం ఇచ్చి 10 మందిలోనికి అనలేదా? అన్నాయి. అంటే దేవునికి విరోధంగా అవి, దేవుని చిత్తం లేకుండా అవి కూడా ఏమి చేయలేవు. అందుకనే వాక్యం కూడా సెలవిస్తుంది. ఒకవేళ అదే శోధించిందనుకో, ఆ దురాత్మ నిన్ను పట్టి పీడించిందనుకో, దాని గురించి నువ్వు విడిపించబడిన తర్వాత, లేకపోతే పాపం అనే దురాత్మ నుంచి పవిత్రమైన తర్వాత, నువ్వు ఆ యథార్థతలో, ఆ భక్తిలో, ఆ విశ్వాసంలో, ఆ ప్రార్థనా జీవితంలో కొనసాగకుండా ఏమాత్రం వెనకడుగేసినా లేకపోతే నిర్లక్ష్యం చేసినా నిన్ను విడిచి వెళ్ళిపోయిన అపవాది మరలా తిరిగి వస్తుందట. అక్కడ దాని గురించి రాయబడిన ఏమని తెలుసా? దాని గురించి తను విడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందో చూసుకుంటాకు వస్తుందా, ఈ దేహం ఎలా ఉందో మరలా చూసుకుంటాకు వస్తుందా. ఇంకా భక్తిలోనూ ఆత్మలోనూ వర్ధిల్లుతూ ఉంటే సిగ్గుపడి దూరంగా వెళ్ళిపోద్దు. కానీ ఏ మాత్రం దానికి అవకాశం ఇచ్చే చేదైన పాపపు వేరు మనలో ఉంటే కనుక ఈ పట్టు ఇంకా ఈయన్ని కృంగదీసి ఇంకా రానివ్వకూడదు, ఇంకా బతకనివ్వకూడదు, ఇంకా మళ్ళా మార్పు చెందకూడదని, దానికంటే మరి చెడ్డమైన 7 దెయ్యాలని. ఈ మాటలని వాక్యంలోనే కదని చెప్పేది, గుర్తున్నాయా? అందుకనే అది అనుకుంటుందంట, తను విడిచి వచ్చిన ఇల్లు నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుందని రాయబడింది. నీరు అనగా వాక్యము లేని చోట తిరుగుతూ ఉంటుంది. నీ జీవితంలో వాక్యం అనేది లేకపోతే, ప్రార్థన అనేది లేకపోతే, నీ కుటుంబంలో రక్షణ పొందిన నీ కుటుంబంలో రక్షణ సునాదం అనేది వినబడకపోతే, ఆ విడిచి వచ్చిన ఇంటికి దుష్టుడనే నాశనం చేసి ఆ శోధకుడు మరలా వస్తాడంట. వచ్చినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చి చక్కగా ఉంటే
అంటే భక్తి జీవితంలో లేదు, మామూలు జీవితంలో అమర్చి ఉందంట. అమర్చి ఉంది. దానికంటే మరి చెడ్డమైన దెయ్యాలని తీసుకొచ్చి దాంట్లో తిష్టేస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ వ్యక్తి జీవితము మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఇంకెవడో బాగు చేయలేదు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని బట్టి దూరంగా దాన్ని గద్దించినప్పుడు అది సిగ్గుతో పారిపోయింది. దేవుడు విడిపించాడు. మరలా దేవుడు నివసించవలసిన ఆ దేహం మరలా దెయ్యానికి అవకాశం ఇచ్చేలాగా నువ్వు మార్చుకోకూడదు. ఆ దెయ్యానికి అవకాశం ఇచ్చేలాగా మార్చుకుంటే కనుక దానికంటే మరి చెడ్డమైనవి 7 వస్తాయని వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే 2 మాటలు చెప్పాను. దేవుడికి తెలియకుండా ఏది కూడా జరగదు. ఒక తలలో ఎంటు కూడా రాలదు. అందుకని అపవాది శోధిస్తుంది అనుకుంటే నువ్వు గద్దించేలాగా ఉండు. దేవుని బట్టి యేసునామములో పో అని గద్దించేలాగా దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు దూరంగా సిగ్గుపడి పారిపోతాడు. రెండవదిగా అలా వెళ్తలేదు అంటే కనుక నీ ప్రార్థనా జీవితంలో కృంగిపోకుండా ఇంకా ప్రార్థనలోనే ఉండి నువ్వు సువర్ణం అవటానికి దానికి అవకాశం ఇచ్చాడు. శోధనలో నేను సువర్ణం చేయటాను ఆయన మహిమార్థమే దానికి అవకాశం ఇచ్చాడు గ్రహించు. అందుకని అలా కృంగిపోకూడదని 77వ సంకీర్తనలో 3వ వచనంలోను, అలాగే యోబు గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా చదివిన 41వ సంకీర్తనలో చక్కటి మాటలు ఉన్నాయి. మనుషులు అనుకునే మాటలు మనకున్న పరిస్థితులను బట్టి మనుషులు అనుకుంటారంట. 3వ వచనం చదువు. రోగశయ్యము మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచును. ఇది వాగ్దానం. రోగశయ్య మీద ఎవరు ఆదరిస్తారంట? వైద్యుడు ఆదరించాడు. ఏమీ లేదమ్మా, అన్ని టెస్టులు చేసాము, నీకేం మందులు ఇవ్వాలిక, దేనికి ఇవ్వమంట మందు అంటాడు వైద్యుడు. కానీ నీలో రోగం ఉందని నీకు తెలుస్తుంది, నీలో బలహీనత ఉందని నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు చక్కగా పని చేసుకునేదాన్ని. ఇప్పుడు ఝాన్సీ కూడా చక్కగా ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళేది, ఫ్యాక్టరీకి వెళ్ళేది, తన భర్తకి బిడ్డలకి పరిచయం చేసుకునేది. అలాంటిది వాళ్ళు పరిచయం చేస్తూ కనీసం తన సొంత పనులు కూడా చేసుకోవాలని నీరసం అయిపోయింది. ఆ నీరసంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు? నీలో ఏమీ లేదు. చదువు మరొకసారి అన్నమాట. రోగశయ్య మీద యెహోవా ఏం చేస్తాడు? నిన్ను ఆదరిస్తాడు. నీవే దేవుడే వారిని స్వస్థపరుస్తాడు. వైద్యుల వల్ల ఇంకా లేదు, పరమ వైద్యుడైన దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. అంటే ఆ విషయంలో వైద్యులు ఏది లేదన్నారు. అయినా నేను శోధింపబడుతున్నాను, అయినా బలహీనంగా ఉన్నాను అంటే దేవుడు ఒకవేళ నన్ను సువర్ణం చేయడానికి శోధన అనుమతించాడు, నీ బలహీనత అనుమతించాడు. ఆయనే స్వస్థపరచు. ఆయన చేతులే గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. మేలు కీడు వెనకాల మేలు చేసే దేవుడు మన దేవుడు. రోగం కలిగి చేసేవాడు ఆయనే, స్వస్థపరిచేది ఆయనే. అదే మాట చెప్తున్నాడు కదా, రోగశయ్య మీద యెహోవాను ఆదరించును, రోగము కలుగ నీవే వారిని స్వస్థపరచుదు. కానీ ఇటువంటి బలహీనతల్లో, ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో చూసిన వారు అలా కొంచెం సంబరం చేసుకుంటారు. భలే అయ్యిందిరా, బాగా జరిగిందిరా, పలానా మనిషికి ఇలా అయిపోయిందంట కదా, వాళ్ళకి ఏదో ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చెప్పుకుంటా కూర్చుని. 7వ వచనం చదవండి ఒకసారి. నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. ఊరుకున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే మనం అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి, మన కలిగే బలహీనతను బట్టి కూడా మానవ మనస్సు ఉండదు వాళ్ళకి, ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉండదు వాళ్ళకి. బాగా జరిగిందని గుసగుసలాడుకుంటారు. వీళ్ళకి భలే జరిగింది, లేదా వీళ్ళకి భలే డబ్బు ఖర్చు అవుతుంది, పోయిలాగా ఉన్నాడంట కదా, వాళ్ళ భాష ఉంటుందండి ఇలాగా. రాడేమో నేను కష్టమంటున్నారంట. అయ్యో ఏమీ చేయకపోయినా అయ్యో నిందా బాగానే ఉంది, ఇలా జరిగింది అన్న సానుభూతి మాట కూడా రాదు. ఎందుకంటే నువ్వంటే వారికి ద్వేషం, నువ్వంటే వారికి ఈర్ష్య, నువ్వంటే ఇష్టం లేదు. అందుకని వారు ఏం చేస్తారంట? గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. చదువు మరొకసారి మాట. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. అప్పుడు కూడా ఏం చేస్తారంట? కీడు చేయాలని ఏం చేస్తారంటే నీకు ఆలోచన చేస్తారు. చదువు 8వ వచనం కూడా. కుదరని రోగము వారికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిచున్నారు. ఏమంటారంట? ఈ దెబ్బతో 15 రోజులు బట్టి హాస్పిటల్లో ఉన్నాడు, నీకేం వస్తాడా? దేవుడు నమ్మదగిన వాడండి, మనతో మాట్లాడతాడు. అందుకనే మనుషులు పెట్టే నిందలకు నువ్వు భయపడదు, కృంగిపోవద్దు. కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అయిపోతావు. మనుషులు పద్ధతి అంతే,
వారు మనుషులను ప్రేమించే దైవికమైన ఆలోచనలు లేవు వాళ్ళకి. ద్వేషించే వారుగా భక్తిహీనులుగా ఉన్న కారణాన్ని బట్టి, దైవికమైన దేవుని ప్రేమ వారిలో లేని కారణాన్ని బట్టి, నిన్ను బట్టి వారు గుసగుసలాడుకుంటా కూడుకుంటారంట. ఏమని చెప్పుకుంటారు తెలుసా? ఇంక ఈ రోగ పడక మేంచి, బెడ్ మేంచి, హాస్పిటల్లోంచి ఇంకా మన మధ్యగా రాలేడురా, సమాధుల తోటకి వెళ్ళిపోతాడురా అని వారు చెప్పుకుంటారు. మనుషుల పద్ధతులు ఇలా ఉంటాయి. అందుకే నీకు రోగం కలిగినా కృంగిపోవద్దు, నీకు బాధ వచ్చినా కానీ భయపడొద్దు. నువ్వు చేతగాని దాన్ని చేతగానిప్పుడు అయిపోతావు. ఎలా ఉండాలి అంటే కనుక పరిస్థితి, నా దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు, నా ప్రభు నన్ను పాపంలోంచి రక్షించుకున్నాడు, నా ప్రభు ఆయన ఆరాధించే, ఆయన స్తుతించి, ఆయన ప్రార్థించే బిడ్డగా నన్ను ఉంచాడు, ఒకవేళ తీసుకుంటే ఆయన దగ్గర నేను ఉంటాను అన్న ధైర్యంతో నువ్వు ఉండాలి. వాక్యం చెప్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. తిరిగి లేచిన నీతిమంతుడు ఏమంటాడు తెలుసా? అపవాదే నువ్వు ఎర్రవేగొద్దు, నా ప్రభు నన్ను మరలా లేపుతాడు. నువ్వు రోగ పడకలో ఉంటే కాదు, సమాధిలో ఉన్న నిన్ను లేపుతాడు. ఆయన కుమార్తెవు నువ్వు, ఆయన కుమారుడు నువ్వు. ఇలాంటి గుసగుసలు అడుగునే వాళ్ళ గురించి నువ్వు కృంగిపోతావు ఎందుకు? ఇలా చెప్పుకునే వారి గురించి నువ్వు బాధపడిపోతావు ఎందుకు? వారి పద్ధతే అంతే, వారి ఆలోచనే అంతే. అందు గురించి నువ్వేమి కృంగిపోవద్దు. చదువు 13వ వచనం చదువు, 12వ వచనం కానీ చదువు. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నిన్ను నిలవబెట్టుదువు, నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు సిద్ధింపబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? నీవు యథార్థంగా ఉంటే, అటువంటి సమయంలో కూడా నువ్వు యథార్థత కలిగి ఉంటే, ఆ యథార్థతను బట్టి మరలా ఏం చేస్తాడంట? ఆయన సన్నిధిలో నీవు సాక్షిగా నిలవబెడతాడు. వాళ్ళనుకున్నట్టు మరణంలోనే మట్టిలో కలిసిపోయేలాగా వదిలిపెట్టడు. వారు గుసగుసలాడినట్టు రోగశయ్య మీద వదిలిపెట్టడు. ఆయన లేప సమర్థుడు. మృతులను సజీవులుగాను, సజీవులను మృతులుగాను చేయగలిగిన వాడు ఆయనే, మార్చగలిగిన వాడు ఆయనే. అటువంటి దేవుని కలిగి ఉన్న నీవు చిన్న శోధన బట్టి ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు? అపవాది శోధించిన, అపవాదిని జయించిన వాడు మన దేవుడు. ఆయన పిల్లలమ్మ, ఆయన పిల్లలుగా. అందుకనే ఆడి మీద మీరేం యుద్ధం చేయవలసిన లేదు, గర్జించండి, దూరంగా పారిపోతాడని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి ధైర్యం కదా నీకు నాకు ఉండాలి. ఇటువంటి ధైర్యంతో కదా మనము దేవుని పిల్లలుగా బతకాలి. కృంగిపోవద్దు అని ప్రభు మనతో మాట్లాడు. కృంగిపోవద్దు అని ఒక 2 మాటలు చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. చదవండి. కలవరపడద్దు, కృంగిపోవద్దు అని చెప్పాడు కదా యోహాను సువార్త. చదవండి 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఎవరి యందు విశ్వాసం అంటే ఆయన పంపించిన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడు తెలుసా? నా నామంలో మీరు ఏదడిగినా ఇస్తాను, యేసు నామంలో ఏదడిగినా ఇస్తాను అంటున్నాడు. అలాంటప్పుడు మీరు కలవరపడద్దు, భయపడద్దు అని చెప్తున్నాడు. అసలు ఆ భయానికి కలవరం మూలమంట. దాని గురించి కూడా చక్కటి మాట ఉంటుంది. యెషయా గ్రంథం చదవండి 21వ అధ్యాయం 4వ వచనం. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరచుచున్నది. ఏది నిన్ను కలవరపరుస్తుందంట? భయము నిన్ను కలవరపరుస్తుంది. మొట్టమొదటిగా భయం అనేది నీ జీవితంలో పోవాలి. ఎప్పుడు పోతుంది అంటే కనుక నీవు దేవుని కుమార్తెగా మార్చబడినప్పుడు. మార్చబడినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఆయన ఎవరు అంటే కనుక యోధా గోత్రపు సింహం. పిల్లలకు భయం ఉండదా? ఉండదు కదా. మనం అందరం ఆయన పిల్లలం కదా. సింహానికి భయం ఉండదు, ఆయన పిల్లలుగా మనకు ఉంటే కూడా భయం ఉండదు. ఆ ప్రభువే 365 రోజులు సంవత్సరానికైతే పరిశుద్ధ గ్రంథంలో అంతకు మించి ఏమని చెప్తుండే? భయపడొద్దు అని చెప్తాడు. మరి దేని బట్టి భయపడతావు అంటే చాలామంది భయపడేది ఏంటంటే అప్పులోడు చేస్తారు. నేను ఒకసారి చెప్పినట్టు నన్ను మరలా గుర్తు చేస్తున్నాను. మా చిన్నప్పుడు అప్పుడు పరిస్థితులు అర్థం మాత్రమే కదా. అంటే ఇప్పుడు బాగా బాగున్నారేమో అనుకుంటారు, మాటలు ఏం లేదు కానీ అప్పుడు పరిస్థితులను బట్టి శుక్రవారం సీట్లు ఇప్పుడు కూడా వస్తున్నారా? మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ
100 500 అలా ఇచ్చేవారు. వాళ్ళు తీసుకుని 500కి ఎంతో 50 100 ముందు తీసేసుకునేవారు. కానీ 500 కూడా కట్టాలి, ఇన్ని వారాలను కట్టాలి. ఒక వారం డబ్బు లేకపోతే ఇంట్లోనే దాక్కుని మా అమ్మగారు ఆ అబద్ధం చెప్తుంది. మా అమ్మడే వాళ్ళంకా తెలివైన, మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ వడ్డీ వ్యాపారం చేస్తారని తెలివైన కదా. సరే అని వెళ్ళిపోయినట్టు సైకిల్ ఎక్కేసి ఆ ఇంటి వెనకాల సైకిల్ స్టాండ్ వేసి మళ్ళీ నడిచేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి బయట ఏదో పనులు చేసుకుంటారు కదా. అంటే మన భయం ఎలా ఉంటుందంటే ఆ శుక్రవారం సీటు వాడికి కూడా భయపడతాం, బల్లంటే భయపడతాం, పిల్లంటే భయపడతాం. అలాంటి భయం నీకు ఉండకూడదు. అంటే ఒకవేళ నిన్ను అలాగే ఉంచేయడు దేవుడు. మరి పరిస్థితులు బాగోక నువ్వు అప్పులే అవ్వచ్చు, అనారోగ్యం పాలే అవ్వచ్చు, కానీ నీవు నేను నమ్ముకున్న దేవుడు మనలో ఉన్నతమైన స్థితిలో నీవు భయపడితే కనుక అది కలవరానికి కారణం అయిపోతుంది. అలా కలవరం ఎందుకు వస్తుంది? ప్రభువు చెప్తున్న కలవరపడద్దు, మీ హృదయాలని కలవరపడద్దు. 14:1 చెప్పి మాట అదే యోహాను సువార్తలో, మీ హృదయములను కలవరపడని దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. నా పిల్లలైన మీరు నిత్యము నిలిచి సియోను కొండవలె విశ్వాసులుగా ఉండవలసిందే తప్ప భయపడిపోయి గాలికి ఊగే రెల్లులేక మారకూడదు. ధైర్యంగా ఉండాలి. కొండ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. వరద వచ్చినా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా, ముంచేసేదే వచ్చినా దాని మీద వెళ్ళిపోవాలి తప్ప ఎండిపోయిన తర్వాత కొండ అక్కడే కనబడుతూ ఉంటుంది. అలాగే నీవు నీ మీదకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నీ మేంచి దాటిపోవాలి తప్ప విశ్వాసంలో అలాగే కొండలాగా నువ్వు స్థిరంగానే కదల్చబడిన వ్యక్తిగానే ఉండాలి. అలా లేని ఆ భయానికి నువ్వు ఆ వచ్చిన పరిస్థితిని చూసి భయపడితే కనుక కలవరపడిపోతావు. కలవరపడితే విశ్వాసంలో ఏమాత్రమో స్థిరంగా ఉండలేవు. మహాభయం నన్ను ఏం చేస్తుందట? కలవరపరుస్తుంది. నీకు నాకు ఉండవలసిన భయం ఏంటో తెలుసా? ఒకవేళ భయం అంటూ ఉండవలసి వస్తే నీకు నాకు ఉండవలసింది ఏంటో తెలుసా? ఒకవేళ క్రీస్తు సరళత నుండి తప్పిపోయి సిద్ధపరిచిన నా స్థలం అనే పరలోకంలోకి వెళ్లకుండా నరకంలోకి వెళ్ళిపోతానన్న భయం ఉండాలి. పౌలు గారు అదే చెప్తున్నారు కదా, మరలా నేను తప్పిపోతానేమో, నా జీవితం ఏమైపోతాన్న భయం తప్ప మరి ఏ చింత నాకు లేదు. ఒకవేళ నీకు నాకు ఉంటే కనుక ఆ భయం ఉండాలి. అలాగే భయపడిపోతూ ఉంటే కనుక ఆ ఐగుప్తులో ఫరో కంటే గొప్పవాడిగా యోసేపు అయ్యేవాడు కాదు. భయపడలేదు. ఒకవేళ అమ్మేస్తే అమ్మేని, లేదా అబద్ధ సాక్ష్యం చెప్పి పోతీఫర్ భార్య నన్ను జైల్లోనే పెట్టించనే, నా దేవుడు ఉన్నాడు కదా అనుకున్నాడు. 13 సంవత్సరాలు శ్రమ చేత అలా ఎరవబడుతూ వచ్చాడు. 30వ సంవత్సరంలో మళ్ళా సింహాసనాసీనుడు. అంటే భయం లేకుండా దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఆ శ్రమల్లో కూడా ఉన్నతంగా. మొట్టమొదటిగా నేను చెప్పే మాట ఏంటంటే, భయము కలవరానికి కారణం. కలవరపడితే విశ్వాసంలో నీవు ఉండలేవు. రెండో మాట, నువ్వు కలవరపడకుండా భయపడకుండా ఉన్నప్పుడు నీ జీవితంలో కొన్ని మేలు కూడా నువ్వు చదువుకుంటే కనుక ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి నుంచి నువ్వు 20 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే అక్కడ నీవు కలవరపడకుండా భయపడకుండా ఉంటే దేవుడు నీవు ఎలా ఆశీర్వదింపబడతావో చెప్తున్నాడు. నువ్వు పట్టణంలో, పొలంలో, నీ పిండి పిసిక తొట్టి, నీ పిల్లలు అన్నీ కూడా ఆశీర్వదింపబడతావు. అలా లేకపోతే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల. ఈ రోజు నీకు దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? భయపడొద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు. అది శ్రద్ధగా వింటే కనుక ధైర్యంగా ఉండు. అది అక్కడ ఉన్న ఆశీర్వాదాలన్నీ చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు. చదువుకోండి, ఇంటికి వెళ్తారు. దేవుడు దీవులు ఇస్తారని ఎప్పుడు అంటే కనుక భయపడకుండా ఆయన మాట శ్రద్ధగా విని ఆయన యందు నిలకడగా. రెండో మాట చదువు. మొట్టమొదటిగా భయం అనేది కలవరానికి కారణం. ఆ కలవరం అనేది వస్తే ఆశీర్వదింపబడవలసిన నీవు, లేదా అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండవలసిన నీవు కృంగిపోయి చేతగాని దానిగా మారిపోతావు. అందుకనే ధైర్యంగా ఉంటే దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు స్వతంత్రించుకోండి. చదువు రెండో మాట.
లోకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనం చదువు. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహమును పుట్టనేలా? చాలు. రెండవదిగా కలవరం దేనికి వస్తుందంటే సందేహిస్తే. మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టినేలా? పై వచ్చింది. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసండి? దేవుడు ఎవరో దెయ్యం ఎవరో తెలియని విశ్వాసులుగా ఉన్నారు. 3.5 సంవత్సరాలు సర్వశక్తిమంతుడైన దేవునితో ఉన్నారు. ఆ దేవుడే ఆత్మరూపిగా, లేకపోతే ఆ దేవుడే వారి వస్తే గుర్తించలేని వారుగా, దేవుడో లేకపోతే దెయ్యమో వివేచించలేని వారుగా ఉన్నారు. భూతం అనుకుని భయపడుతున్నాడు. ప్రభు ఒకటి చెప్తున్నాడు, మీ హృదయంలో సందేహం ఎలా వచ్చింది? సందేహం వస్తే కలవరం వచ్చేస్తుంది కదా. సందేహం ఎప్పుడు రానివ్వకండి. ఒకవేళ మీరు అనుకున్నట్టు భూతమే అనుకుంటుందో, భూతానికి ఈ శరీరం ఉండదు, భూతానికి ఈ దేహం ఉండదు అని ప్రభువు చెప్తుంది. అందుకనే నీవు నేను ఆరాధించే ప్రభు విషయంలో చేస్తాడంటావా? దేవుడు బాగు చేస్తాడంటావా? దేవుడు ఇస్తాడంటావా? దేవుని దగ్గరికి వస్తున్నావు, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన యొద్దకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడని, నమ్ము వారికి ఫలము అనుగ్రహిస్తాడని విశ్వసిస్తే ఖచ్చితంగా పొందుకుంటావు తప్ప అనుమానం నీళ్ళు ఏం పొందుకుంటావు? తోమలాగా అక్కడ తోమ ఉన్నాడు, అనుమానం అంటాడు. డైరెక్ట్గా ఆ చేతిలో బెజ్జాల్లో వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. నువ్వు అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సందేహిస్తే ఆ దేవుడిచ్చే మేలు ఎలా పొందుకుంటావు? ఆ సందేహాన్ని బట్టి నీలో కలవరము వచ్చాడు. కలవరము భయానికి కారణమైపోయి పొందుకోలేవు మేలు. అందుకనే మొట్టమొదటిగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే గనక భయానికి కారణమైన కలవరము నీలో ఉండకూడదు. రెండవదిగా దేవుడి ద్వారా మేలును అనుభవించాలి అంటే గనక సందేహాన్ని బట్టి వచ్చే కలవరము నీలో ఉండకూడదు. సందేహం అనేది నీలో ఉండకూడదు. ఏముండాలి అంటే కనుక నా దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు. ఇవాళకైతే రేపు చేస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాడు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఇస్తాడు. ఏంటి శారాకి 90 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఇచ్చాడు. ఏంటి ఎలిజబెత్కి శరీరం వెళ్ళిపోయి స్త్రీ ధర్మం నిలిచిపోయి వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత బిడ్డలను ఇచ్చాడు. అంటే దేవుడు ఎప్పుడైనా ఇస్తాడు. సందేహం నీలో రాకూడదు. ఆ చిన్న సందేహానికి జకర్యాకి ఏమైపోయింది తెలుసు? మోగడైపోయింది. ఈ భార్య కుమారుని కంటది అని చెప్తే అనుకున్నాడంట మనసులో. నువ్వు ఇలా సందేహించావు కాబట్టి ఆ బిడ్డ పుట్టేదాకా నువ్వు మోగడైపోయాడు యోహాన్. ఎలిజబెత్ గారు పోతయింది, యోహాన్ అనే కుమారుని కన్నది. 8వ రోజుని దేవాలయానికి తీసుకొచ్చి పేరు పెట్టాలి అని వాళ్ళు పేరు పెట్టాలని వాళ్ళ బంధువులు బట్టి ఏం పేరు అని తల్లిని అడుగుతూ ఉంటే, ఎలిజబెత్ని అడుగుతూ ఉంటే ఆవిడ యోహాను చెప్పిందంట. యోహాను నువ్వు చెప్తూ ఏంటమ్మా, నీ బంధువులు ఆ పేరున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. అంటే కనుక ఈయన మోగోడు సంజయం చేస్తాడండి, ఇలా రండి ఏంటయ్యా అంటే ఓ పలక ఇలా తిండి అన్నాడు. పలక తీస్తే ఆ పలక మీద యోహాను అని రాశాడు. ఇదేంటి మన ఆ భార్య చెప్పినప్పుడు, ఎలిజబెత్ చెప్పినప్పుడు ఎవరు లేరంటే ఈయన కూడా యోహాను రాస్తానంటే నోరు వచ్చేసిందంట. యోహానే నాకు దేవుడు చెప్పాడు అన్నమాట, యోహానే పేరు పెట్టండి అన్నప్పుడు ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో అనుకున్నారు. అంటే యోహానుకు వచ్చిన సందేహాన్ని బట్టి బిడ్డ పుట్టి బిడ్డ పేరు చెప్పేదాకా కూడా ఏమైపోయాడంటే మోగోడు అయిపోయాడు. శరా నువ్వు నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మాట్లాడతలేదా ప్రభువు? నేను నవ్వలేదు అంటున్నాడు శారా తల్లి. 90 సంవత్సరాల్లో నేను కుమారుని కంటానా అని చిన్న నవ్వుకున్నాను లోనే. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. సందేహం కలవరానికి కారణమైపోతే దేవుడు ఏ స్థితిలోనే ఇవ్వగలడో. అందుకని రెండవదిగా నీలో సందేహం అనేది ఉండకూడదు. మొదటిది భయం ఉండకూడదు, రెండవది సందేహం. మూడో మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. సందేహం గురించి కూడా ఒక చక్కటి మాట ఉంది యెషయా గ్రంథంలోనే 28వ అధ్యాయంలో చదవమ్మా. 28వ అధ్యాయంలో 16వ వచనం.
ప్రభువకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, ఉమ్. అది పరిశోధింపబడిన రాయి, ఆ. అమూలమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయిన ఉన్నది. ఉమ్. విశ్వసించువాడు కలవరపడడు. ఎవడంట కలవరపడ్డా? విశ్వసించువాడు విశ్వసించేవాడు మాత్రమే కలవరపడడు. కలవరపడితే కనుక సందేహం వచ్చేది, కలవరపడితే కనుక భయం వచ్చేది. ఆ భయం రాకుండా ఉండాలన్నా, సందేహం రాకుండా ఉండాలన్నా మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలి అంటే కనుక దేవుని నుండి ధైర్యంగా ఉండాలి. రెండవదిగా దేవుణ్ణి బట్టి విశ్వాసంలో ఉండాలి. మూడో మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను, చదువుదాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువు. ముగించుకుందాం ఈ మాట చెప్తాను. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మనిషి కలవరపరుచుట వలన అదే మూడవదిగా నీలో కలవరం ఎప్పుడు వస్తుందో తెలుసా? చేదైన వేరు. చేదైన వేరు అంటే కొన్ని రహస్య పాపాలు ఉంటాయి, కొన్ని రహస్య పాపాలు ఉంటాయి. అన్నీ విడిచిపెట్టి నీది ఒక్కటే మానలేకపోతున్నాను. అది ఎవరికి తెలుస్తుంది అంటే అది కలిగి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ చేదైన వేరు దీన్ని దేనికి గురి చేస్తుందంటే కలవరానికి గురి చేస్తుంది. ఆ ఒక్కదాన్ని బట్టే కదా దీన్ని బట్టి నన్ను అంగీకరిస్తారంటావా అని ఒకసారి, అన్ని మనిషికి ఒక్కటే కదా అని నువ్వు సమర్థించుకునేది రెండోసారి. ఇలాంటి దాంట్లో నువ్వేమైపోతావు అంటే కలవరానికి గురైపోతావు. మీలో ఎవరికైనా ఆ చేదైన రహస్యమైన జీవితం అనే చేదైన వేరు ఉందేమో కలవరానికి గురవుతారు. కలవరం భయానికి కారణమైపోద్ది, కలవరం సందేహానికి కారణమైపోద్ది. ఆ భయం వచ్చినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. సందేహం వచ్చినప్పుడు దేవుడా దెయ్యమని వివేచించలేవు, దేవుని శక్తిని నీవు గుర్తించలేవు. మూడవదిగా ఆ చేదని వేరు కలవరానికి కారణమైపోద్ది. కలవరానికి కారణం. చదువు ఒక మాట, అదే 12వ అధ్యాయం 14వ వచనం చదువు. ఆ చేదని వేరు సమాధానమును పరిశుద్ధతయే కలిగి ఉంటకు ప్రయత్నించుడి, పరిశుద్ధ లేకుండాను ఎవడును ప్రభువును చూడడు. మూడోదిగా కలవరాన్ని జయించాలంటే, కలవరం నీలో పోవాలంటే కనుక ఆ చేదని వేరు లేకుండా పరిశుద్ధంగా జీవించాలి. చేదని వేరు మన రహస్య జీవితంలో మనకు మాత్రమే తెలుస్తుంది. చేదని వేరు చెట్టు అడుగు భాగంలో ఉండదు, ఫలం తిన్న తర్వాత కూడా అప్పుడు కానీ తెలియదు కదా. వేరును బట్టే కదా చెట్టులోనికి కాయ చేతిగా ఉంటుంది. బీరకాయ ఇలా ఇరిసి ఇలా చూసిన తర్వాత వండుతుంది. ఎందుకు? పెద్ద కాయ, అది డబ్బులెట్టు కొనుక్కున్నది. అయినా కానీ ఇరిసిన తర్వాత ఎందుకు చూస్తా? చేతిగా ఉందా, మామూలుగా ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ చేతి? దీనికి వేరులోంచి వచ్చింది. ఎక్కడి నుంచి కలుగుతుంది నీకు నష్టం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు కష్టం? అంటే కనుక నీ రహస్య జీవితంలో ఉన్న విశ్వాస జీవితంలో చేదైన వేరేదో ఉందో సీక్రెట్గా, దాన్ని బట్టే నీ జీవితం నువ్వు ఫలించలేకుండా, ఒకవేళ ఫలించిన కారు ద్రాక్షాలు కాసిన వ్యక్తిగా దేవుడికి ఇష్టమైన ఫలాలు లేకుండా ఉండిపోతావేమో. మరి ఎలాగా అంటే కనుక అది విడిచిపెట్టేస్తే పరిశుద్ధత కలిగి ఉంటే కనుక ఆ కలవరం అనేది మీలో. మూడవదిగా చేదైన వేరు ఆ రహస్యమైన జీవితం పోవాలంటే ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక ఆయన పిల్లలని మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆ చేదు అనేది పోతాయి, ఆ కలవరం అనేది పోతాయి. అప్పుడు పరిశుద్ధుడు ఉండే స్థలంలో, పరిశుద్ధ దూతల చేత ఆరాధించబడే ఆ పరలోకంలో నీవు నేను ఉంటాం. 3 విషయాలు చెప్పాను. మీరు గ్రహిస్తే కనుక మొత్తం 5 విషయాలు చెప్పాను. 5 విషయాలే కదా, మీరు గ్రహిస్తూ ఉంటే కనుక చాలా మాటలే చెప్పాను. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే మళ్ళీ చెప్పి మళ్ళీ ప్రసంగం అయిపోతుంది. అందుకని విడిచిపెట్టేయకుండా మొట్టమొదటిగా శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. ఒకవేళ అపవాది శోధిస్తే దేవుడు అనుమతి లేకుండా వాడు శోధించలేడు. లేకపోతే అపవాది శోధిస్తుందంటే నీవు దేవుని దూరం అయిపోయిన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి శోధింపబడు. ఎందుకంటే కళ్ళలో వెంట్రుక దేవుని చిత్తం లేకుండా రాలదని చెప్పినప్పుడు దేవుని చిత్తం లేకుండా ఆడు కూడా శోధి. ఒకవేళ రోగం కలిగినప్పుడు నీకు కుదరకుండా అలాగే ఉంటే కనుక నీ మీద నిన్ను ప్రేమించిన ద్వేషించే వరకు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు, గుమ్ముకూడి చెప్పుకుంటూ ఉంటారు. ఎలాగంటాడు ఇంకా తిరిగి లేవడో అని. కానీ నువ్వు కింద పడిన తిరిగి లేసే విశ్వాసం నీలో ఉంది కాబట్టి దేవుడు నిన్ను లేప సమర్థం, అలా నిన్ను లేపుతాడు. అసలు నీకు ఇటువంటి అనుమానాలు రావడానికి కారణం ఏమిటి? ఒకవేళ నీకున్న బలహీనతను బట్టి ఇలా కృంగిపోవడానికి కారణం ఏంటంటే నీలో కలవరం ఉంటుంది.
14వ యోహాను సువార్తలో ప్రభు చెప్పినట్టు మీ హృదయంలో కలవరము ఉండనివ్వకూడదు, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును విశ్వాసం. అలా కలవరానికి కారణం ఏంటి కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఏంటి కలవరానికి కారణము? భయము. భయం అనే దాన్ని బట్టి నీకు కలవరం వచ్చేస్తుంది. ఆ భయాన్ని బట్టి కలవరానికి గురయ్యి దేవుడిచ్చే ఆశీర్వాదాలకే దూరం అయిపోతాం. రెండవది నీ కలవరం ఎందుకు వస్తుంది అంటే కనుక నీలో సందేహం ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను. సందేహం ఉంది. ఒక ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారంట, ఒక విమానంలో ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణికులు అందరూ ఉన్నారు. ఈలోగా ఒక వ్యక్తి కడుపు నొప్పి వచ్చేస్తుందని మహా రభస్య చేస్తుందంట. దాంట్లో కడుపు నొప్పి వచ్చేస్తుందని చచ్చిపోతా, అర్జెంట్గా ఫ్లైట్ దింపేయండి అంటున్నాడు. ఎక్కడ దింపేస్తారు? సముద్రం మీద ఫ్లైట్ వెళ్తూ ఉంటే ఈ కడుపు నొప్పి కోసం మిగిలిన అందరూ చచ్చిపోవాలి. అయితే అలా అంటున్నారంట, నీకు ఎటువంటి బలహీనత ఉన్నా ఎయిర్ వాల్స్లో వైద్యులు కూడా ఉంటారు, దాన్ని చేస్తారు, కంగారు పడుకో, నీకు ఇంజక్షన్ ఇస్తాను తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటే కనుక అబ్బాయి అసలు నాకు నా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, నాకు నమ్మకమైన డాక్టర్ ఉన్నాడు, ఆ దగ్గరికి వెళ్తే నాకు తగ్గదు, ఎంపీ నాకు కుదరదు అని ఆ డిస్క్రిప్షన్ చేస్తాను. ఒక వ్యక్తి అయ్యా ఆవు గురించి ఎందుకో నేను మంచి ఎంబీబీఎస్ స్పెషలిస్ట్ డాక్టర్ని, ఇదిగో నొప్పి వస్తున్న వ్యక్తి ఆ దేశంలో ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాను, నేను ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, ఒక 5 నిమిషాల్లో తగ్గకపోతే కనుక అప్పుడు ఫ్లైట్ దింపేమందాం అన్నాడు. అవునా, సరే ఇవ్వన్నాడు. ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత వేసుకున్న తర్వాత అంతకుముందు వద్దు వైద్యమే వద్దన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాడు. 5 నిమిషాల తర్వాత కొంచెం నీళ్ళు తాగేమంటే తాగాను. ఎలా ఉంది ఇప్పుడు అంటే బాగున్నాను, తగ్గిపోయింది అన్నాడు. తగ్గిపోయింది. ఏం ట్యాబ్లెట్ తిన్నదంటే ట్యాబ్లెటే కూడా నాకు పట్టం ఒకటి తెంపి ఇచ్చాను రా, ఈ సెక్టర్ ఉన్న బట్టం ఒకటి నీకు తెంపించాను, ట్యాబ్లెట్ కింద మింగేసావంటే ముందు నీలో భయం ఉంది, వీళ్ళు ఏం చేసేస్తారో ఏంటో అని, అందుకే నువ్వు ఏది చేసినా నువ్వు నమ్మవు. ఇంకా ఇందులో స్పెషలిస్టులే ఉన్నారు, అయినా కానీ నువ్వు నమ్మవు. కానీ నేను చెప్పిన మాటను సందేహించుకుని నమ్మేవు కనుక ఈ బట్టం తగ్గిపోయింది నీకు. కొన్ని పర్యాలు ఎలా ఉంటాం మన పరిస్థితులు, కలవరానికి గురైపోతాం మనం. అలా భయపడకూడదు, కలవరపడకూడదు. మూడవదిగా కలవరం దేనికి వస్తుంది అంటే కనుక చేదైన అనుభవం కలిగిన విశ్వాస జీవితం, చేదైన పాపము కలిగిన విశ్వాస జీవితం. ఆ చేదైన వేరు తొలగితే తప్ప పరిశుద్ధుడికి కుమారుడిగా నీవు నేను మారలేము. ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనలోనికి రాలేడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఆ పరలోకం మనము చేరలేము. ఈ 3 విషయాలు ఆలకించిన మన జీవితాల్లో అటువంటి చేదుంటే విడిచిపెట్టడానికి, చేదైన వేరు లాంటి అనుభవం ఉంటుంది, లేకపోతే సందేహం అనేది ఉంటే కనుక విడిచిపెట్టి విశ్వాసంలో స్థిరులుగా ఉండటానికి, భయం అనేది ఉంటే కనుక సింహం పిల్లలుగా ఆ భయం విడిచిపెట్టి సియోను కొండవలె ధైర్యంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడిన ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించారు.